వెల్కమ్ టు Cuisine యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక హెల్దీ అలాగే టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పోహా మహారాష్ట్ర అండ్ గుజరాత్లో చాలా ఫేమస్ డిష్. మన సైడ్ కూడా తడి అటుకులను చేసుకుంటారు. సో దాన్ని మనం ఈరోజు కందగడ్డ వేసుకొని టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం ఒక బౌల్లో మన అటుకులను తీసుకొని, ఈ పోహా చేసుకోవడానికి కావాల్సిన అటుకులు అనేది కొంచెం దొడ్డుగా ఉంటుంది. సో దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా పోసుకొని దాన్ని బాగా తడుపుకోవాలి. ఒకేసారి పోసినట్టయితే అది బాగా నానిపోయి అతుక్కుంటుంది. అటుకులను తడిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీన్ని పోపు పెట్టుకోవడానికి ఒక బాణీలో నూనె పోసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని వేంపుకోవాలి. అలా వేంపుకున్న దాంట్లో మనం పల్లీలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పల్లీలు నూనెలో వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు కరకరలాడుతూ బాగా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కందగడ్డ కూడా అందులో వేసుకొని మరి ఒక 2 నిమిషాలు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. మన పల్లీలు అనేది అలాగే కందగడ్డ ఆయిల్లో బాగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత దాంట్లో మనం కరివేపాకు కూడా వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లో పసుపు కూడా వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు సన్న మంట పైన ఉడికించుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి అటుకులు కూడా వేసుకొని దానికి బాగా మన మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మన అటుకులు అందులో వేసుకున్న తర్వాత సన్న మంట పైన దాన్ని బాగా కలుపుకున్నట్లయితే మన అటుకులు కూడా వేడవుతుంది. అలాగే దాని మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. మసాలా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అప్లోడ్ చేయడం కొద్దిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.